రోజుకో కప్పు కాఫీ లేదా టీ తాగుతున్నారా? మీరు తేనీటి ప్రియులా? అయితే మీకో శుభవార్త. కాఫీ లేదా టీ తాగని వారితో పోలిస్తే తాగేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. కాఫీ, టీలలో కెఫెన్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇది వాపు, నొప్పులకు కారణమయ్యే రసాయనాలు రక్తంలో కలవకుండా అడ్డుపడుతుందట. ఇవి రక్తంలో కలిస్తే రక్తనాళాలు వాచిపోయి గట్టిపడతాయి. ఫలితంగా గుండె జబ్బుల బారిన పడే ముప్పు పెరుగుతుంది. కానీ ఈ రసాయనాలు రక్తంలో కలవకుండా కెఫెన్ అడ్డుకోవడం వల్ల ఎక్కువ కాలం జీవించడానికి వీలవుతుందని నేచర్ మెడిసిన్ అనే అధ్యయనంలో తేలింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. చాక్లెట్, థియోబ్రోమైన్లలోనూ వాపును తగ్గించే పదార్థాలున్నాయట. 20 నుండి 30 ఏళ్ల మధ్య వయసున్న వారిలో కెఫిన్ ప్రభావం విషయమై పరిశోధనలు సాగుతున్నాయి. రక్తనాళాల వాపునకు ప్రధానంగా కారణమయ్యే ఇంటర్ల్యూకిన్ 1 బీటా అనే కెమికల్ తో కెఫిన్ పోరాడుతుందని మానవ కణాలపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఎలుకల్లోకి ఇంటర్ల్యూకిన్ 1 బీటా రసాయనాన్ని ప్రవేశపెట్టి చూడగా వాటిలో రక్తపోటు తీవ్రం కావడంతో పాటు రక్తనాళాలు వాచిపోవడాన్ని గుర్తించారు. రక్తం గడ్డకట్టడానికి ఇది కారణమవుతుందని గుర్తించారు. కెఫిన్ దీని ప్రభావాన్ని సమర్థవంతంగా అడ్డుకోవడం పట్ల పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.